ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనయుడిగా మాత్రమే కాదు, తనదైన వ్యక్తిత్వంతో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అఖీరానందన్. రాజకీయంగా గాని, సినిమాల పరంగా గాని ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఎంట్రీ ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ కుమారుడిగా సహజంగానే ఆయనపై ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. అయితే ఆ ఆసక్తిని కొందరు బాధ్యతారాహిత్యంగా, చట్ట విరుద్ధంగా వాడుకుంటుండటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. తన పేరు, ఫేస్, వాయిస్ను అనుమతి లేకుండా వాడుతూ ఏఐ ఆధారిత కంటెంట్ను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంపై అఖీరానందన్ గట్టి చర్యలకు దిగారు. తాజాగా అఖీరానందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియా వేదికల్లో తన పేరు, ఫోటోలు, వాయిస్ను ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో దుర్వినియోగం చేస్తూ ఫేక్ వీడియోలు, ఆడియో క్లిప్స్, చిత్రాలు క్రియేట్ చేస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఇవి తన అనుమతి లేకుండా తయారు చేయటమే కాకుండా ప్రజల్లో తనపై తప్పుదారి పట్టించే అభిప్రాయాలు కలిగించేలా ఉన్నాయని తెలిపారు. ఈ విధమైన కంటెంట్ తన వ్యక్తిత్వ హక్కులు, గోప్యత హక్కులు తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఏఐ సాయంతో రూపొందించిన కొన్ని వీడియోలు, ఫోటోలు అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉండటంతో తన గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలుగుతోందని అఖీరానందన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి కంటెంట్ను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో తన పేరు లేదా రూపాన్ని ఉపయోగిస్తూ ఇలాంటి కంటెంట్ మళ్లీ ప్రచారం కాకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. అలాగే ఈ కంటెంట్ను హోస్ట్ చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.